ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా గురించి ఇద్దరు లేడీస్ మాట్లాడితేనే యుద్ధం, అదే నలుగురు లేడీస్ మాట్లాడితే నాశనం. ఇది నేను అనట్లేదండి బాబు, ఒక ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్ తన బాధను చెప్పుకోవడానికి వచ్చేస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ హిమ్. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు హలో హలో సార్, ఏడు సార్ అంత ఏడుస్తున్నారు? బిజినెస్ లో లాస్ వచ్చిందా? లేదు. ఫ్రెండ్స్ ఏమైనా మోసం చేశారా? కాదు. హెల్త్ బాగాలేదా? బానే ఉంది. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? పెళ్ళైంది సార్, పెళ్ళైంది. ఒక యాక్సిడెంట్ అయితే మళ్ళీ కోలుకోవచ్చు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అదే పెళ్లి అయితే కోలుకోవడాలు సంపాదించుకోవడాలు ఉండవు సార్, చంపడాలు పూడ్చిపెట్టడాలే. అయ్యో సుధీరన్న, నీకు దండం పెడతా, నా మాట విని ఇంకొక సంవత్సరం పెళ్లి చేసుకోకన్నా. ఒక్క సంవత్సరం ఎందుకు? ఇంకా తర్వాత నీకు ఎవరు పిల్లనివ్వరుగా. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అయ్యో పాపం మంజునాథ్ గారు ఎన్ని బాధలు పడుతున్నారో ఏంటో. అనిల్ గారు, మీ ఫోన్ పే నంబర్ పంపించండి, మీకు మనీ సెండ్ చేస్తా. ఎందుకురా? మీ సినిమాలో ఆసనాల వల్లే సార్ మా బాడీలో అవయవాలన్నీ కంట్రోల్లో ఉంటున్నాయి. మీరు మా మగజాతి ఆణిముత్యం సార్, మా మగవాళ్ళ డాక్టర్. జై డాక్టర్ అనిల్ రాపుడి, జై జై డాక్టర్ అనిల్ రాపుడి. ఈ పిల్లలు పెట్టే టార్చర్ వీప్ మీద దురద లాంటిది. గోకుదామంటే చేతికి అందదు, చూద్దామంటే కంటికి కనిపించదు. గోకుంటే సమ్మగుంటుంది. అబ్బా, మీరేదో అలా అంటారు గాని నిజంగా పెళ్లి అయిన తర్వాత మేమిచ్చేంత ఫ్రీడమ్ మీకు ఎవరిస్తారు? ఏంటమ్మా ఫ్రీడమా? పెళ్లి కాకముందు మగాడు రాకెట్లా ఊరంతా తిరుగుతాడు, పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక మూలని పడి ఉండడం తప్ప పెద్ద పీకేదేముండదు, పీకేదేముండదు. అబ్బా, ప్రూఫ్ ఏంటి? ఇన్ని బాధలు పడకపోతే అనిల్ గారు అన్ని ఆసనాలు వేస్తారా? సర్లే, నా మాట్లాడితే నా టాపిక్ ఎందుకులే గానీ, తమరి బాధ ఏంటి సార్? కొత్తగా స్ప్రెడ్ అవుతున్న వైరస్ సార్, వైరస్. ఏం వైరస్ అమ్మా? కిట్టి పార్టీ సార్. ఒక ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటేనే ఊర్లో ఉన్న మగాళ్ళందరూ మట్టి కొట్టుకుపోతారు. అలాంటిది ఇంతమంది ఆడవాళ్ళు ఒక చోట చేరి మాట్లాడారంటే మన మగ జాతికి ఏదో ఆపద పొంచి ఉంది సార్. మరి ఆపొచ్చు కదా. పిచ్చాడా, గొడగడ్డం పెట్టి సునామీని ఆపగలమా? చెంబులో సముద్రాన్ని ఇరికించగలమా? వాళ్ళు కలవకుండా ఆపగలమా? పైగా పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చింది, ఈ పార్టీ అయిపోయేంత వరకు నీ సుధీర్ ఫేస్ నాకు చూపించొద్దని. అది కాదు సార్, నా ఫీజు మరీ అంత దరిద్రంగా ఉంటుందా? ఓ మాదిరిగా కూడా ఉండదా? ఓ మాదిరిగా కూడా ఉండదా? నెగటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, లేడీస్ వస్తున్నారు. నేను అక్కడ దాక్కుని మిగతా చూస్తూ ఉంటా. అవును రమ్య, 10 లక్షలు పెట్టి కుక్కని కొన్నాను కదా, ఏది ఇప్పుడే బయటికి వెళ్ళిందే. మరి మీ ఆయన ఏడి? నేను చెప్పింది మా ఆయన గురించే. కూర్చోండి, మీకు జ్యూస్ తీసుకొని వస్తాను. చూసారంటే దీని ఇంట్లో ఏమి లేవు, పైగా మన ఇంటికి వచ్చి అవి లేవు ఇవి లేవు అని వంకలే చెప్పిద్ది, తిప్పులాడి తిప్పులాడి. ఇదిగోండి జ్యూస్ తీసుకోండి, ఇల్లు చాలా బాగుందే. చూసారా, వెళ్ళికైనా ఒక నిమిషం టైం పడుతుంది రంగులు మార్చడానికి. మీరు ఆడవాళ్ళు కాదే అనకొండలు. ఏమైంది? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మా ఇంట్లుంటే బాగుండేది. కంపా తీసి మీ ఆయన డాక్టర్ ఏంటి? కాదు, ఇంట్లుంటే కాళ్ళు నొక్కేవాడు కదా, అందుకు. అవునే, ఆ ఫోటోలో ఉంది మీ తాతగారా? కాదే. మీ నాన్నగారా? లేదే. కంపా తీసి మీ హస్బెండ్ అయితే కాదు కదా? మా హస్బెండేనే. షీ షీ. ఏం చేస్తామే, మా ఇంట్లో ఫోర్స్ చేశారు, అందుకని. డైలీ ఈ గుడ్డ
తడిపి ఆ ఫోటో మీద వేస్తానే. ఎందుకే? తడిగుడ్డతో గొంతు కోసారని సింబాలిక్ గా చెప్పడానికి. చూసారా సార్, కట్ల పాములన్నీ కలిసి నా సంసారం మీద విషం చిమ్ముతున్నాయి సార్. ఈ నలుగురిని ఎలిమినేట్ చేసేయండి సార్, ఎలిమినేట్ చేసేయండి. మీకు ఒక విషయం తెలుసా? ఏంటి? పక్కింటి సుధీర్ కి పెళ్లి సంబంధం వచ్చింది కదా. సుధీర్ కి చెడ్డిపోయిందంట. ఓ డాడ్ లిటిల్ ప్రిన్సెస్, అది చెడ్డిపోయింది, పాయింట్ పోయింది, షర్ట్ పోయింది కాదమ్మా, చెడిపోయింది అంతే. అరే ఏంట్రా ఇది? ఫోన్ వస్తుంది, ఎత్తవే. నా పప్పెట్టే, తర్వాత మాట్లాడతా. పప్పెట నా హస్బెండే. అమ్మో, వీళ్ళు నవ్వారంటే ఎవరికో మూడినట్టే. మన సరదాగా రీల్స్ చేద్దామా? మేం ఆడోళ్ళం, మాకు షికర్ కంటే పుక్కరే చాలా ఇష్టం. హాయ్, మేము ఆడవాళ్ళం. షాపింగ్ కి వెళ్ళి నా హస్బెండ్ పర్స్ ఖాళీ చేయించడం అంటే మాకు చాలా ఇష్టం. హాయ్, మేము ఆడవాళ్ళం. మా మొగుళ్ళతో పనులు చేయించడం అంటే మాకు చాలా ఇష్టం. హాయ్, మేము ఆడవాళ్ళం. పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటే మేము అస్సలు తట్టుకోలేం. మేము ఆడవాళ్ళం, అస్సలు తగ్గేదలే. మేము ఆడవాళ్ళం, మొగుళ్ళ రక్తం పీల్చడం అంటే మాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఉండండి, మనం తినడానికి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం. మీకు ఏం కావాలో చెప్పండి. 3 చికెన్ బిర్యానీలు, 3 మటన్ బిర్యానీలు, నాకు ఒక 5 పిజ్జాలు, 6 బర్గర్లు, నాకు ఒక 10 ఐస్ క్రీమ్లు, 2 ప్లేట్ల నూడిల్స్, నాకు 2 ప్లేట్లు మంచూరియా, 2 ప్లేట్లు ఫ్రాన్స్ ఫ్రై. మిమ్మల్ని మేపాలంటే అంబానీ కూడా అబ్బా అంటాడే. అవును, మీ ఆయన రోజు టార్చర్ పెడతా అన్నావు కదా, ఇప్పుడేమైంది? మనలే బ్లూ డ్రమ్ కొన్నానే, అప్పటి నుంచి కంట్రోల్లో ఉన్నాడు. నువ్వేంటి డల్లుగున్నావు? నా ఇంట్లో కుక్కర్ ఉంది, మా ఆయన కుక్కర్ కొన్నాడు. ఫ్రిడ్జ్ ఉంది, ఆయన ఫ్రిడ్జ్ కూడా కొన్నాడు. ఇదంతా ఏంటి నాకు అర్థం కావట్లేదే. అమ్మో, నువ్వు చాలా డేంజర్ లో ఉన్నావే, జాగ్రత్త. అవును, ఇప్పుడు డ్రామోజీనే హిట్ అయింది కదా, దాని కారణం అనిల్ గారా, రోజా గారా? వాళ్ళిద్దరూ కాదు, సుధీర్ వల్ల. ఎందుకే నవ్వుతున్నారు? నువ్వు జోకేసాగా. అవును, మొన్న ఎపిసోడ్లు అనిల్ గారి కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నారు? రోజా గారి పక్కన కూర్చున్నారు కదా, ఆ భయం కళ్ళలో కనబడకూడదని. రోజా గారు డ్రెస్ మెయింటెనెన్స్ సూపర్ గా చేశారు. అప్పటికన్నా ఇప్పుడే చాలా యంగ్ గా ఉన్నారు. దానికి ఏమంటావు? ఇప్పుడు ఆ బుట్టపల్లి ఉంది కదా, ఈరియానో గీరియానో, అది అక్క అంటది కదా, మిగతా వాళ్ళు కూడా అక్క అనాలనే. శాషికాలు కూడా ఈ మధ్య కామెడీ బాగా చేస్తున్నారు. వాళ్ళెవరు ఆ షోలో ఉన్నారా? మేడం, డెలివరీ వచ్చినట్టుంది. ఫుడ్ తినేసి వెళ్దాం. ఓకేనే. నాకిది కావాలి. మీకంటే కుక్కలు, పందులు, అడవి పందులు నయం కదే, అవైనా ఓ పద్ధతిలో తింటాయి. ఇంకా కడుపు నిండిపోయిందే. నువ్వు ఇంటికి వెళ్ళవా? లేటుగా వెళ్తే మీ ఆయన కొట్టరా? నేను నా ఆయన కన్నా ముందుకెళ్ళి ఎందుకు లేట్ అని నేనే కొడతా దానికి. సర్లేవే, నెక్స్ట్ వీక్ మీ ఇంట్లో పార్టీ చేసుకుందాం. మరి ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు? మాకు పనివాడు ఉన్నాడే, వాడు పొద్దున్నే వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాడు. మీరు వెళ్ళండి. నాకు అర్థమైంది, ఇప్పుడు ఆ పనోని నేనే. అవును. నేను వచ్చి క్లీన్ చేయాలా? డౌటా? ఏంటే ఈ చెత్త అంతా ఏంటి? ఎవరు క్లీన్ చేస్తారు అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? చీప్రేది అనిల్ గారు, నా జీవితంలో నేను చేసిన మొత్తం
మొట్టమొదటి తప్పేంటో తెలుసా సార్? ఒక మగాడిగా పుట్టడం. అదే సార్ నా లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. దట్స్ ఇట్. ఇంతకు మించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. భద్రం కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు, ఆలికి మెళ్ళో ముళ్ళే చానని ఆనందించే మగవారు, ఆతాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు, మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టరు. భద్రం బీ కేర్ఫుల్. ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ కిట్టి లేడీస్. అనిల్ గారు, మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు సార్ ఇలాంటి? ఫేస్ చేయలేదు, విన్నాను బాగా. అంటే ఎప్పుడన్నా మనం హోటల్స్ కి రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద టేబుల్ చుట్టూ ఒక 20 చైర్లు వేసుకుని కూర్చుంటారు ఒక లేడీస్ బ్యాచ్. ఏంటంటే కిట్టి పార్టీ అంటుంటారు, చాలా గందరగోళం నడుస్తుంది. సో వాళ్ళ స్పేస్ అది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మరి ఈ రేంజ్ లో ఉంటుందా? అంటే ఇది చాలా దారుణమైన కిట్టి పార్టీ. చాలా వైలెంట్ కిట్టి పార్టీ ఇది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. మొగ్గులని చాలా దారుణంగా తిట్టారు. చాలా బాగుంది. అండ్ వీడి బాధకి వర్ణనాతీతం. వాడి కామెంటరీ చాలా బాగుంది మధ్య మధ్యలో. బట్ వాడు లాస్ట్ లో వాడు స్కిట్ ముగించే ముందు ఒక పాట వేశారు మన వాళ్ళు, భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అని. అది పెళ్లి కాని మగాళ్ళందరికి ఒక భగవద్గీత. దాంట్లో కొన్ని లైన్స్ ఉన్నాయి, అది నీకోసం డెడికేట్ చేస్తా. నేను పాడతా, నువ్వు పాడు. పులిలాగే పెళ్లికి కూడా లెటర్స్ రెండే రోయ్, పర్వాలేదని పక్కకు వెళ్తే పలారమైపోరా. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు. ఎస్ మ్యామ్. లోహిత్, ఒక భార్య బాధితుడిగా అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ. అమ్మాయిలు మాత్రం ఈ కాలం ఆడపిల్లల్లాగా ఉన్నారమ్మా. మీకు ఇప్పుడేమైనా జరుగుతున్నాయి మేడం కిట్టి పార్టీస్? ఇప్పుడేమన్నా మీ ఫ్రెండ్స్ అలాగే ఏమన్నా మీకు? ఇప్పుడు రీసెంట్ గా ఒక కిట్టి పార్టీలో చేరాము. ఏముంటది మేడం అసలు? ఇలాంటి టాపిక్స్ ఉంటాయా? నాకు ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసుకోవాలని. అసలు ఏం జరుగుతుంది? రాగానే ఫస్ట్ సెల్ఫీలు తీసేసుకుంటారు, తర్వాత ఇలాగే మా ఆయన ఇలాగా మా ఆయన అలాగా అని ఫస్ట్ లో స్టార్టింగ్ లో గొప్పలు చెప్పుకుంటారు, ఇక ఫినిషింగ్ వచ్చేందుకు ఇలాగా ఒకరి మీద ఒకరు. ఓహో, అయితే ఫ్యాక్ట్ అయితే రైటర్ మీ రిఫరెన్స్ తీసుకున్నట్టున్నాడు ఇవన్నీ. అద్భుతంగా చేస్తారు ఆడపిల్లలు అయితే. అమ్మ రెచ్చిపోయారు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.